హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి ఐపీఎల్ సగానికి సగం అయిపోయింది. అన్ని టీమ్స్ కూడా సగం మ్యాచ్లు అయితే ఆడేసినాయి అనమాట, ఎక్సెప్ట్ ఢిల్లీ అండ్ జీటీ. ఈ రోజు అయితే అది కూడా మనకు తెలిసిపోద్ది. అయితే కరెక్ట్గా సగం ఐపీఎల్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయింది. ఇదంతా కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. అసలు కదా, అసలు డ్రామా ఇప్పుడే స్టార్ట్ అయింది గైస్. అంటే నేను ఈసారి ఏం చెప్పగలుస్తాను అంటే, ఏ టీం క్వాలిఫై అవుతుంది, అసలు ఏంటి, ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయి, ఏ టీంకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ మనం చూసుకుంటే టేబుల్ టాప్లో ఫస్ట్ 4 పొజిషన్లో ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, బెంగళూరు ఈ 4 ఉన్నాయి. ఇందులో కన్ఫామ్గా క్వాలిఫై అవుతుంది అనే టీంని నేను చెప్పగలను. అది ఒకటి ఢిల్లీ. 101% కన్ఫర్మ్ అయిపోయింది గైస్. ఢిల్లీ అయితే ఈసారి క్వాలిఫై అవ్వడం పక్కా. ఇంకా పంజాబ్కి ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర మైనస్ పడే అవకాశాలు ఉన్నాయి గైస్. ఎందుకంటే పంజాబ్ నెక్స్ట్ మ్యాచెస్ మనం చూసుకుంటే కోల్కతాతో ఉండి, చెన్నైతో, అలాగే లక్నోతో కొన్ని ఇబ్బంది పెట్టే మ్యాచ్లే ఉన్నాయన్నమాట. చెన్నై ఇబ్బంది పెడుతున్నారు అంటారా? చెన్నైలో కొంచెం మార్పులు చేశారు గైస్, టీం అంతా కూడా చేంజ్ చేశారు. గుజరాత్ కూడా 3rd ప్లేస్లో ఉంది. అయితే ఇప్పుడు చూసుకుంటే కరెక్ట్గా గుజరాత్ని శుభ్మన్ గిల్ ఒక పర్వాలేదు కుర్రోడైనా మంచిగానే లీడ్ చేస్తున్నాడు. టీంలో మళ్ళీ అంత పెద్ద ప్లేయర్స్ లేకపోయినా బట్లర్ ఏదో ఒకప్పుడప్పుడు ఆడుతున్నాడు. ఒకే ఒక్కరి మీద డిపెండ్ అవుతున్నారు. ఎవరి మీద అంటే సాయి సుదర్శన్ మీద, సాయి కిషోర్ స్పిన్నర్ ఉన్నాడు కదా, ఆయన మీద. మిగతా వాళ్ళందరూ రషీద్ ఖాన్ కూడా అంత పర్ఫార్మెన్స్ ఏం లేదు. టీం కరెక్ట్గా చూస్తే టీంలో పెద్ద హైలైట్ ఎవరు లేరు గైస్. చాలా రెగ్యులర్ టీం అనమాట. రిమైనింగ్ మ్యాచెస్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే టీమ్స్తోనే ఉన్నాయి అన్నమాట. అందులో మరీ ముఖ్యంగా మనకి లక్నోతో ఉంది, ఢిల్లీతో కూడా ఉన్నాయి. కరెక్ట్గా ఇంపార్టెంట్ టైం వచ్చేటప్పటికి లక్నోతో పడింది, ఢిల్లీతో పడింది. మరి గుజరాత్ ఎలా డీల్ చేస్తో తెలియదు. అది క్వాలిఫికేషన్ ఛాన్సెస్ కూడా నేను చెప్పలేను, తెలియదు ఇంకా. మరి బెంగళూరు అందరికీ ఈ టీం మీద క్వాలిఫై అవుతుందా లేదా, క్వాలిఫై అయినా వెళ్తుందా లేదా, కప్పు కొడతా క్వాలిఫై అవుతుందా లేదా ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి ఏంటి అంటే, ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో మనకి ఏంటంటే కంప్లీట్గా 4 మ్యాచ్లు గెలిచింది. 4 బయట గెలిచింది, బట్ 3 ఏంటంటే హోమ్ గ్రౌండ్ ఓడిపోయింది ఇంకా. అయితే నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ ఒక ఇబ్బంది పెట్టే మ్యాచ్లు ఇంకేమైనా ఉన్నాయి అంటే ఢిల్లీతో మళ్ళీ పడింది ఏప్రిల్ 27న. దాంతోపాటుగా మనకి ఎల్ఎస్జి లక్నో, దాంతోపాటుగా లాస్ట్ మ్యాచ్ కేకేఆర్. ఈ 3 మ్యాచ్లు నా దృష్టిలో పెద్ద మ్యాచ్లు గైస్, కొంచెం ఇబ్బంది పెట్టేవే. రిమైనింగ్ ఉన్నాయి ఇప్పుడు సన్ రైజర్స్ అని కానీ, చెన్నై అని కానీ ఏదో కొంచెం మేనేజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళ ప్రజెంట్ ప్లేయర్స్ ఫామ్ డిసైడ్ చేసుకొని పెట్టేది. మేబీ అక్కడక్కడ కొంచెం అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళు 7 మ్యాచ్ల్లో 4 గెలిచారు. ఇంకా మిగిలిన 3 గెలిచేస్తే 7 మ్యాచ్లు గెలిస్తే మ్యాక్సిమం క్వాలిఫై అయిపోతారు అనమాట. అయితే మిగిలిన 7 మ్యాచ్ల్లో ఇంకొక 3 మ్యాచ్లు గెలవాలి బెంగళూరు. మరి ఎవరి మీద గెలుస్తుంది ఏంటి అనేది చూడాలి. బట్ కొంచెం ఇబ్బంది పెట్టే టీమ్స్తోనే పడినాయి రిమైనింగ్ మ్యాచ్లు అన్నీ కూడా. మరి హోమ్ గ్రౌండ్లో కూడా ఈసారి కొంచెం తక్కువే. ఈ 7 మ్యాచ్ల్లో మహా అయితే ఇంకో 2-3 ఉంటాయి అంతే. మిగతావన్నీ కూడా హోమ్ గ్రౌండ్కి బయట జరిగావన్నమాట. చూడాలి. ఈ 4 టీమ్స్ కాకుండా ఎల్ఎస్జి సేమ్ అలానే ఉంది, కోల్కతా కూడా అలానే ఉంది. మరి ముంబై రీసెంట్గా కంబ్యాక్ వస్తుంది, ఏదో ట్రై చేస్తున్నారు. కొంచెం బాంబ్ పేల్చేలాగే ఉన్నారు. మేబీ ఒక 4th ప్లేస్కి ఎయిమ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత చూసుకుంటే రాజస్థాన్, సన్ రైజర్స్, చెన్నై, ఇంకా వీటికి చాలా కష్టం గైస్. 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు కన్ఫామ్గా గెలాలి. మరి ఏదో ఒకలాగా నెట్ రన్ రేటు ఇంప్రూవ్ చేసుకోవాలి. మిగతా టీమ్స్ అన్నీ కూడా వెనక్కి వచ్చేటట్టు నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. ఖచ్చితంగా క్లిష్ట పరిస్థితులు అయితే ఎదురవుతాయి సన్ రైజర్స్కి, రాజస్థాన్కి, అలాగే ముంబై కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను నేను. ముంబై స్పెషల్ కాదు, చెన్నై, ఈ 4 టీమ్స్కి కూడా. నా దృష్టిలో మిగతా టీమ్స్ మీద డిపెండ్ అవ్వకుండా తనంతటి తానుగా మ్యాచ్లు గెలిచి వెళ్ళేవి ఖచ్చితంగా ఢిల్లీ ఒకటి, పంజాబ్ ఒకటి, ఎల్ఎస్జి ఒకటి, ఓకేనా. బెంగళూరు మీద నాకు కొంచెం డౌట్ ఉంది, చిన్నది, ఓకేనా. దాంతోపాటుగా కోల్కతా. ఈ 4 ఖచ్చితంగా మిగతా టీమ్స్తో సంబంధం లేకుండా ఏదో ఒకలాగా వెళ్ళిపోతాయి అనమాట, ఇంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్తో. బెంగళూరు మాత్రం చోక్ చేయట్లేదు, ఈసారి కరెక్ట్గా వెళ్తుంది, అన్నీ ఫాలో అవుతుంది అనుకుంటే బెంగళూరు కూడా ఇంకే టీం మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. 7 మ్యాచ్ల్లో ఇంకా 3 గెలిస్తే చాలు, వెళ్ళిపోద్ది, మ్యాక్సిమం వెళ్ళిపోద్ది. చూద్దాం గైస్. మరి మీ ఒపీనియన్ ఏంటి, ఎవరు క్వాలిఫై అవుతారు అనుకుంటున్నారు ఒకసారి మీరు కూడా కింద కామెంట్స్లో చెప్పండి గైస్. థ్యాంక్ యూ.